స్థానిక జిల్లా ఉన్నతాధికారులు, డిప్యూటీ కమిషనర్ గారు, అసిస్టెంట్ కమిషనర్ గారి ఆదేశాల మేరకు ఎన్ఫోర్స్మెంట్ ఖమ్మం టీము ఈరోజు భద్రాచలంలోని ఆర్టీఏ చెక్ పోస్ట్ వద్ద తనిఖీలు చేస్తున్న క్రమంలో తెల్లని ఇన్నోవా కారు రావడం గుర్తించి దాన్ని తనిఖీ చేసిన క్రమంలో అందులో కారు యొక్క డోర్స్లో ఉన్నటువంటి 27 గంజాయి, డిక్కీలో కార్ డోర్స్లో ఉన్నటువంటి 27 గంజాయి ప్యాకెట్లు గుర్తించడం జరిగింది. వాటిని తూకం వేస్తే 31 కేజీల గంజాయిగా గుర్తించడం జరిగింది. ఇందులో 2 వ్యక్తులు ఉత్తరప్రదేశ్కి చెందినవారు. వారు నిన్న సాయంత్రం ఒరిస్సాకి వెళ్ళి బలిమిల్లలో ఆ యొక్క గంజాయిని ₹1,00,000 కొనుగోలు చేసి తీసుకెళ్లడం జరుగుతుంది. దీని విలువ మార్కెట్లో సుమారు ₹8 లక్షల ఉంటుంది. ఇందులో భాగంగా మేము ₹15,000 కూడా సీజ్ చేయడం జరిగింది. 2 సెల్ ఫోన్లు, 2 వ్యక్తులను అరెస్ట్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎన్ఫోర్స్మెంట్ టీమ్ ఇన్స్పెక్టర్ గారు శ్రీనివాస్, హెడ్ కానిస్టేబుల్ కరీం, హరీష్, వెంకట్, హనుమంతరావు, విజయ్, ఉపేందర్, సుధీర్ తదితరులు పాల్గొన్నారు.